తరపున భారీ విరాళంగా ₹1 కోటి సహాయాన్ని ప్రకటించారంట. ₹1 కోటి భారీ విరాళం లక్షలాది మందికి ఆహారం మంచినీరు సరఫరా చేయడానికి ₹1 కోటి అంట పార్టీ తరఫున. అది కొసమేరపు ఏంటంటే వికే గారు, అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మరల చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతో జగన్ రెడ్డి గారు చెప్పారంట. ఎవడు అడగాలి వెళ్ళి కొసమేరపు విన్నారా? ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది మళ్ళీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని మళ్ళీ చెప్పారంట. అంటే ఇతన్ని ఏమనాలి సార్? అంటే తక్షణం ఇమ్మీడియట్ గా ఏం లేదు, ఇమ్మీడియట్ గా ఒక్క వాటర్ బాటిల్ కూడా రాదు అటువైపు నుంచి. ఇప్పుడు రేపు ఈయన గారు ఒక ఫ్లైట్ ఎక్కేస్తాడు, లండన్ వెళ్ళి ఒక ప్యాలెస్ లో దిగుతాడు, గోల్ఫ్ ఆడుకుంటాడు, మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తాడు, హ్యాపీగా మొత్తం లగ్జరీగా తిరిగి వస్తాడు. ₹1 కోటి భారీ విరాళం, అది కూడా మళ్ళీ దానికి పెద్ద హెడ్డింగ్ భారీ విరాళం అని. నిన్న ఒక ఎన్ఆర్ఐ ఇచ్చారండి ₹1 చెక్కు. అవును, ఒక ఎన్ఆర్ఐ, ఒక మామూలుగా వ్యాపారం చేసిన ఒక ఎన్ఆర్ఐ ₹1 చెక్ ఇచ్చేళ్ళండి నిన్న చంద్రబాబు నాయుడు గారికి. ఈయన గారు మొన్న ఎలక్షన్ అఫిడవిట్ లో ఈయన డిక్లేర్ చేసినటువంటి ఆస్తుల విలువ 800 కోట్లు. ఈయన పార్టీ బాండ్స్ రూపంలో ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు పోగేశారు తెలీదా? వైఎస్ఆర్సీపీ ఎంత పోగేసిందండి ఎలక్షన్ బాండ్ల రూపంలో? భారీ విరాళం ₹1 అంట. అది ఎలా ఇస్తారో మళ్ళీ ఆలోచించి చెప్తారంట. ఇవాళ లక్షలాది మందికి ఈయన ఏదో సహాయం చేశాడంట. సిగ్గుండాలండి కనీసం కొంచెమైనా. 5 సంవత్సరాల్లో ఎగ్ పఫ్ఫులకు మింగేశారు ₹3,60,00,000. తాడేపల్లి కొంపలో కూర్చుని ఎగ్ పఫ్ఫులకు మింగేశారండి ₹3,60,00,000. బాత్ టబ్బులకి తగలేశారు రిషికొండ ప్యాలెస్ లో ₹1,00,000. ₹1 కోటి భారీ విరాళానికి మళ్ళీ ఏదో ఆలోచించి మళ్ళా నిర్ణయిస్తారంటే సిగ్గుండాలి. కాదు, ఇటువంటి వాటికి పెద్ద బిగ్ బ్రేకింగ్ కాదు వికే గారు. ఆ పకోడీ ఛానల్లో స్క్రీన్ మొత్తం బిగ్ బ్రేకింగ్. ఆ మధ్య ఎక్కడో కర్నూలు ఎక్కడో మాట్లాడితే ఎలక్షన్ ముందు నా వెంట్రుకు కూడా బీకలేని అన్నారు కదా. ఆయనకి ₹1 కోటి వెంట్రుకతో సమానం. ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నోడికి ₹1 కోటి ఎంతండి? ఆ ₹1 కోటికి మళ్ళీ ఆలోచించి హై లెవెల్ కమిటీలు వేయాలేమో. ఇంకా నయం అంటే సాయిరెడ్డి గారితో ఆడిటింగ్ చేపించి ఇస్తాడేమోలే. పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ హోదాలు ఇచ్చాడు ఆయన ₹1 కోటి. ఇండివిజువల్ హోదాలో ఆయన ₹1 కోటి ప్రకటించాడు. మీరు అన్నట్టు ఒక ఎన్ఆర్ఐ గారు ప్రకటించాడు. ఎంతో మంది సినిమా వాళ్ళు, అశ్విని దత్ గారు, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత విశ్వక్సేన్, బాలకృష్ణ గారు ₹1 అనుకుంటా. బాలకృష్ణ గారు ₹1. చెరో 50 ఈ రాష్ట్రానికి. జొన్నలగడ్డ సిద్ధు వాళ్ళు దాదాపుగా 5-6 కోట్లు ఇచ్చారండి అక్షయ్ పాత్రకి. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళందరూ ఇస్తుంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన జనంలో తిరగకుండా రేపు లండన్ వెళ్ళిపోతూ ఏదో ₹1 కోటి ప్రకటిస్తున్నా, అది కూడా వచ్చినాక చూస్తా ఏంది